హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తి చరణ్. నేను ఇప్పుడు క్యాలీఫ్లవర్ సోయా చంక్స్ కర్రీ చేసి చూపిస్తానండి. లెట్ us స్టార్ట్ అవర్ ప్రాసెస్. దానికన్నా ముందు మనం కాలీఫ్లవర్ని శుభ్రం చేసుకొని కాలీఫ్లవర్ ఒకసారి ఏమైనా పురుగులు ఉన్నాయేమో చెక్ చేసుకొని ఒకసారి వేడి నీటిలో జస్ట్ ఒక 1 minute ఉడకబెట్టి తీసేయాలండి. అలాగే సోయా చంక్స్ కూడా మనం ఒకసారి వాటర్లో ఉడకబెట్టుకోవాలి. కూరకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచుకున్నానండి. పోపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. సో లెట్ us స్టార్ట్ ఆ ప్రాసెస్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. సో నూనె వేగిన తర్వాత మనం పోపు సామాన్లు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మనం ఎర్రగా వేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలన్నీ దోరగా వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్, సోయా చంక్స్ వేసుకోవాలండి. వేసి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత 1 నిమిషం వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మనం తగినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని బాగా దగ్గరికి చేసుకోవాలి.